వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2025-26 సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాదిలో దాటిన తర్వాత ఎలా ఉంటుంది జాతకం మనం చూద్దాం. ఈయనది మరి మిథున రాశి ఆరుద్ర నక్షత్రం కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా లాస్ట్ ఇయర్ అంతా గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు ఇలాంటివే ఎక్కువ ఎండల్జ్ అయ్యి ఉంటారనమాట. కాబట్టి ఆయన పాత కేసులు అవన్నీ ఉన్నారు, మామూలుగా వెళ్తూ వస్తూ ఉంటారు, కానీ అది అంత ఫేవరబుల్ ఇది కాదు. కాబట్టి 2024లో అంత ఆయనకు అంత అనుకూలంగా లేదు. కాబట్టి మనకి వైఎస్ఆర్ జగన్ పార్టీ మరి అద్భుతంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది జగన్ గారిది అంటే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు అంటే స్లో పికప్. మిథున రాశి మరి ఈయనకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ శని రాజ్యస్థితిగతుడు అవడం, అలాగే భాగ్యంలోకి రాహుగ్రహం రావడం. సో లాస్ట్ ఇయర్ అంతా కూడా రాహు అనుగ్రహం లేకపోవడము. ఇప్పుడు చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కేతువు మంచి లాభంలోకి మీకు తృతీయ స్థితిలోకి రావడం, అంతకుముందు అర్ధాష్టమంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అన్నీ జరిగినాయి. కాబట్టి ఈ సంవత్సరము ఆయనలో వివేకత వస్తుంది. ఆయన ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. మరి స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. మరి మొద్దబ్బాయి కాబట్టి ఆయన పార్లమెంట్కి కూడా రావట్లేదు, స్కూల్కి వెళ్ళేవాడు కాదు అని ఇలా చాలామంది అంటూ ఉంటారు, ఇవన్నీ ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ మామూలు విషయాలు ఇవన్నీ. సో ఆయన ఏ విషయానికి ఆ విషయం మనం చెప్పుకోవాలి. మరి జగన్ గారు చక్కగా ఎడ్యుకేషన్ విధానంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన మెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఇప్పుడు జహీరా బేగం అని ఉంది, ఆవిడకి ఏం తెలుసండి, పిలిచి పార్టీలో సీట్ ఇస్తానన్నారు. మరి ఈయన విజయసాయిరెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు. పార్టీ ఇవ్వలేకపోతే అరగంట సేపు జగన్ గారితో మాట్లాడితే బ్యాగ్ మర్చిపోతే జగన్ గారు కూడా తీసుకొచ్చి బ్యాగ్ పట్టుకొచ్చి ఇచ్చారట ఆవిడకి. అంటే అంత సింపుల్ మనిషి ఆయన. సో అటువంటి వ్యక్తి ఎందుకు ఓడిపోవాలి? అసలు ప్రజలందరికీ కూడా ధనాన్ని పంచితే గెలుస్తాను అని అనుకున్నారు. సో ఈ హ్యాస్ హిజ్ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్. బట్ స్టిల్ దెన్ ఎందుకు ఈ ఓటమి అంటే బికాస్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్లీ పోలీసింగ్, ఏ విధంగా అయితే ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ గవర్నెన్స్ను అందించాల్సినటువంటి అవసరం జగన్ గారికి ఉంది. ఏదో సద్దల రామకృష్ణారెడ్డి గారి మీదో, విజయసాయిరెడ్డి గారి మీదో, లేకపోతే వాళ్ళ బంధువుల మీదో, లేకపోతే ఎవరి మీదో వదిలేసి కనుక ఇదివరకులాగే కనుక ఆయన బిహేవ్ చేసిన, ఆ తర్వాత ఆయన పాలసీస్ డెసిషన్స్ తీసుకున్న డెఫినెట్గా అది ఒక ఫెయిల్యూర్ అవుతుంది. సో ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క గురుబలం కొంచెం మెరుగై ఇప్పుడు ఆయన ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ ప్రాక్టికాలిటీ అనేటటువంటి దానికి వస్తారు. డెఫినెట్గా ఎమ్మెల్యేలని, మినిస్టర్స్ని మరి వీళ్ళందరినీ కూడా దర్జేర్చుకుంటారు. నల్లపనేని ప్రసన్న కుమార్ గారిని నెల్లూరు ఎమ్మెల్యే గారు మరి ఈయనకి చక్కగా జగన్ గారి గురించి బ్రహ్మాండంగా చెప్తారు. అయితే మరి చక్కగా అంతాగానే ఉంది, కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో కొంచెం మినిస్టర్స్కే ఇవ్వరు అని అందరు మినిస్టర్లు ఓపెన్గా చెప్పుకుంటారు. సో ఇట్లాగా కనుక వైఖరి ఉంటే జగన్ గారు పికప్ కాలేరు. కాబట్టి ఈ సంవత్సరము ఆయన పాలసీస్ని మార్చుకుంటారు డెఫినెట్గా. ఈజ్ అన్ ఇంటలెక్చువల్ మ్యాన్. ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపనతో చేశారు పాపం. అయితే వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క పెర్సెప్షన్ ఉంటుంది, ఆ పెర్సెప్షన్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక్కొక్క ఆప్టిమిస్టిక్ వ్యూ ఉండాలా, అలాగే ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. అండ్ అభిమానులు ఎవరైనా అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటి దాన్ని మనం కంపల్సరీ తీసుకోవాలా. అండ్ నో పర్టికులర్ పార్టీకి అని కాకుండా ద లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు ఆయనకి పుష్కలంగా ఉంటాయి. అప్పుడు లోకేష్ అంత పప్పు అంటే పప్పు కాదు నిప్పు గెలుస్తాడని చెప్పాను, నేను గెలిచారు. జగన్ గారు మరి ఏమండి, మరి జగన్ గారు గెలుస్తారని చెప్పారు కదండి, మరి గెలవలేదండి అండి అంటే ఆయన స్వయం కృతాపరాధం చేసుకుంటే మనం ఏం చేస్తాం? జాతకం అనేది సూచనప్రాయంగా చెప్తుంది. సో డెఫినెట్లీ ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో బంపర్ మెజారిటీతో ఇచ్చేశారు. అది ఆయన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన పాలసీస్ అట్రాక్ట్ చేసుకోవాలా. బట్ ప్రజలంతా కూడా క్రికెట్, ప్రజలంతా డబ్బులు తినేశారు ఆయన్ని. ఎక్కడన్నా
రాజకీయ నాయకుడు మోసం చేస్తాడు ప్రజల్ని. ఇది రివర్స్ కేసు జగన్ గారి విషయంలో. ప్రజలు మోసం చేసేసారు రాజకీయ నాయకుడిని. ఇంకా పాపం ఆయన ఏం చేస్తాడు చెప్పండి పాపం. కాబట్టి వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదు. ఆంధ్రాన్ని నాశనం చేసేసారు, డెవలప్మెంట్ చేయలేదంటే మరి ఆయనకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్గా వాళ్ళ టీచర్లు అదే చెప్పారా? తెలుసుకోవాలి కదా ఆయన. రోడ్లు వేయాలి కదా, మరి రోడ్లు వేసుంటే బ్రహ్మాండంగా మినిమం ఆటోవాడికి ఇచ్చిన డబ్బులు దొబ్బేశారు వాళ్ళు. అండ్ మళ్ళీ పైకి ఆ రోడ్లు లేవండి, మేము ఏం చేస్తాం, రోడ్లు మా టైర్లు పోతున్నాయి అన్న చిన్న లాజిక్ని మన జగన్ మిస్ అయ్యాడు. కాబట్టి ఈసారి జగన్ మిస్ కాడు. జగన్ తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు మొదటి నుంచి నేను ఒకటే స్టాండ్ మీద చెప్తున్నాను. అండ్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా స్టాండ్ ఉండాలి. అండ్ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, ఒకరికొకరు రైవలరీ ఉండాలి. ఇట్ షుడ్ బి హెల్తీ రైవలరీ. అంతేగాని ఒకళ్ళని తిట్టుకోవడం, కక్ష సాధింపులు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆయనకి డిఫేమ్ అయిపోయాడు. ఆయన ఎందువల్ల డిఫేమ్ అయిపోయాడండి ఆయన అంటే, ఒక కొడాలి నాని, ఒక వంశీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక నోటుతో తిడితే వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు వస్తాయి అనేటటువంటి ఆశతో పాపం జగన్ గారిని ఒక విధమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక రాంగ్ వేలో అప్రోచ్లో ఆయన్ని రైట్ అప్రోచ్కి వెళ్ళనివ్వకుండా సో అవన్నీ కూడా చేశారు. దానివల్ల ప్రజలు హర్షించారు. అండ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వాళ్ళని మనము అంచనా వేయలేం. కాబట్టి దే రికగ్నైజ్డ్ ఇట్. అందరూ ఎవరైతే తిట్టి ఉన్నారు, రోజా గారు కొద్దిగా పర్వాలేదు, ఎందుకంటే నా శిష్యురాలే రోజా గారు. మరి కొడాలి నాన్నగారు, వంశీ, అనిల్ కుమార్ యాదవ్ ఎలా తిట్టేసేవాడండి. సో ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లు అయిపోయినాయి జగన్ గారికి. సో ఇప్పుడు మేము కూడా తిట్టేస్తాం, వీడియోల్లో తిట్టేస్తే ఆటోమేటిక్ ఏంటయ్యా బాబు నువ్వు తిడుతున్నావు అని అంటారు. బట్ ఇట్ షుడ్ బి ఇంటలెక్చువల్, దట్ జగన్ విల్ నో. అందువల్ల ఇప్పుడు జగన్ గారు ఈ సంవత్సరంలో 2025, 2026లో ఆయన భవిష్యత్తు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఆయన ఏదో రావట్లేదు, ప్రజల మధ్యలోకి రావట్లేదు, లేకపోతే ఆయనకి ఫ్యూచర్ లేదో, నాన్ సెన్స్. ఫ్యూచర్ లేకపోవడం అనేటటువంటిది ఎవరికి ఉండదు. ఎవడో గొట్టం కిస్కాగాళ్ళకే మరి ఫ్యూచర్ ఉన్నప్పుడు పొలిటీషియన్గా పార్టీ అధ్యక్షుడు ఆయన, పార్టీని స్థాపించాడు. వాళ్ళ డాడ్ది అది ఆ పార్టీ, వాళ్ళ డాడ్ పేరు మీద పెట్టింది. డజంట్ జగన్ హ్యావ్ కామన్ సెన్స్? హీ విల్ హ్యావ్. అందువలన వస్తుంది, తెలుసుకుంటారు. మామూలు ఎమ్మెల్యే కింద చేర్చుకుంటారండి, కౌన్సిలర్ కింద చిన్న ఇవ్వండి అని వచ్చినోడికే భవిష్యత్తు ఉంటే రెండోసారి మూడోసారి గెలిస్తే పిచ్చోడు ఆయన అదృశ్యం అయిపోవడానికి. వాట్ నాన్ సెన్స్ దిస్ పీపుల్ సేస్. జగన్ జైలుకి వెళ్ళిపోతాడా? ఎందుకు వెళ్ళిపోవట్లే? వేసేమని మోడీ గారిని వేసేమని అప్పుడే. నెవర్. ఒక ఒక చట్టం, ఒక పరిధి ఉంటుంది. సో స్లోగా కొన్ని కేసెస్ అనేటటువంటివి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్నీ కూడా పోతున్నాయి. సో ఇంకా ఈ సంవత్సరం మిథున రాశి బలపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ కేసెస్ కూడా దాని నుంచి కొన్ని కేసెస్ నుంచి విముక్తి. ఇంకా చిల్లర కేసులు చిన్నవి ఉన్నాయి. దట్ ఈ కేసెస్ అన్నీ కూడా కోర్టుల కేసుల నుంచి బయట విడుదల అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక సీఎం జయలలిత గారు చనిపోయేంత వరకు కూడా కేసులు అరెస్ట్ లోన్ వేశారా? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఇవి చేశారు అవి చేశారు అన్నారు. ఆయన ఉన్నంత వరకు ఏమైనా చేయగలిగారా? నెవర్. సో జగన్ ఈజ్ అ లైన్. అండ్ డెఫినెట్గా లైన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ అ లైన్, చంద్రబాబు నాయుడు ఈజ్ అ లైన్. కొట్టుకోవాల్సిందే ముగ్గురు, అటో ఇటో తేలిపోద్ది. కాబట్టి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది 2025లో ఉంది. అండ్ డెఫినెట్గా వాళ్ళ అమ్మాయిలు కూడా మంచి చదువులు చదివారు చక్కగా. మొత్తం వరల్డ్లోనే #1 ఇన్స్టిట్యూషన్స్ ఓన్ మెరిట్తో, వితౌట్ ద రికమెండేషన్ ఆఫ్ జగన్. అది గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఎనీవన్స్ రికమెండేషన్, వాళ్ళ ఓన్ క్యాలిబర్తో చదివారు, ఓన్ క్యాలిబర్తో వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ దే విల్ లీడ్ ద సొసైటీ. డెఫినెట్గా సొసైటీని లీడ్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ HPS. ధన్యవాదాలు.